హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్. ఈరోజు మనం అద్భుతమైన అన్నాదర చూద్దామండి. అదేంటంటే వంకాయ, బఠానీ, అల్లం, పచ్చిమిరపకాయ కూర అద్భుతంగా ఉంటుంది. ఏం కావాలో చూద్దాం. ముందుగా నేను సుమారు ఒక 400 గ్రాముల వంకాయ తీసుకుని చక్కగా ఇలా సన్నగా తొరుక్కుని పెట్టుకున్నాను. ఓ 4 పచ్చిమిరపకాయ, ఒక అంగుళం అల్లం ముక్క కూడా చక్కగా తీసుకుని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని తాలింపుకి సరిపడా నూనె వేసుకోండి. తాలింపు గింజలన్నీ వేసుకోండి. తాలింపు గింజలు కొద్దిగా వేయించాడు పచ్చిశనగపప్పు ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది కూరలో. వేసుకుని చక్కగా అన్నీ వేగేంత వరకు అటు ఇటు చక్కగా కలపండి, మాడకుండా అన్నీ సమానంగా వేగేటట్టు. ఓ 2 రెబ్బలు కరివేపాకు వేసుకోండి. ఒక 4 ఎండుమిరపకాయ తుంపులు వేయండి. వేసి చక్కగా బాగా కలుపుతూ ఉండండి, అటు ఇటు మాడకుండా అనమాట. చక్కగా బాగా వేగిపోయింది అనుకున్న తర్వాత ఈ వంకాయ ముక్కలన్నీ వేసేయండి. చక్కగా వేసి బాగా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి బాగా కలపండి. కలిపి ఒక్కసారి మూత పెట్టండి. ఒక్క 3-4 నిమిషాలు అలా వదిలేయండి. ఓ 30-40% మగ్గిపోతుంది. చూసారా, బాగా కలపండి. కింద నుంచి పైకి, పై నుంచి కింద అడుగంటుతుంది అనమాట. బాగా కలిపి మనం నానబెట్టి ఉంచుకున్న బఠానీ ఉంటుంది, ఓ 2-3 గుప్పెళ్ళు ముందు రోజు నానబెట్టి పెట్టుకోండి పచ్చివి అయితే. అదే మార్కెట్లో దొరికే రెడీమేడ్ అయితే డైరెక్ట్గానే వేసేయచ్చు. వేసేసి ఒక చెంచాడు పసుపు కూడా వేయండి. వేసి బాగా కలపండి చక్కగా. కలిపి మళ్ళీ మూత పెట్టండి ఒక్క 4 నిమిషాలు. ఈలోపు ఏం చేస్తారంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఆ 4 పచ్చిమిరపకాయలు ముక్కలు, మనం తీసుకున్న అంగుళం అల్లం ముక్కలు వేసి చక్కగా మెత్తగా పట్టుకోండి. చక్కగానే మిక్సీ జార్లో చూసారా, ఇలాగనమాట. ఇలా చక్కగా కచ్చా పిచ్చా పట్టుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. మధ్యలో పంటి కిందకు వస్తూ తింటుంటే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయ ముక్కలు ఎంతవరకు వచ్చాయో చూడండి. చూసి ఒకసారి కలిపెట్టి ఒక రుచికి సరిపడా ఉప్పు నేను ఒక చెంచాడు వేసి చక్కగా బాగా కలపండి, మొత్తం ఉప్పు అంతా పట్టేటట్టు. మళ్ళీ మూత పెట్టండి ఒక్క 3 నిమిషాలు అంతే. చూసారా, అద్భుతంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా కలిపి మనం అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మొత్తం వేసేయండి. వేసేసి బాగా కలపండి. చక్కగా మొత్తం కలిసేటట్టుగా చక్కగా బాగా కలపండి. బాగా కలిపి ఒక్కసారి మూత పెట్టేయండి. అంతే, పొయ్యి కట్టేయండి. ఒక్క 2 నిమిషాల తర్వాత తీయండి. అంతే, అద్భుతమైన వంకాయ, బఠానీ, పచ్చిమిర్చి కూర అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒక్కటి చాలా అన్నంలోకి, అంతే మొత్తం అన్నం తినేయచ్చు. ఒకసారి చేసుకోండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్